విశాఖ బీచ్ లో తవ్వే కొద్దీ విజయసాయి ఘోరాలే. వైసీపీ హయాంలో తీరం కబ్జా, కుమార్తె పేరుతో భారీ రిసార్ట్ నిర్మాణానికి యత్నం. 10 అడుగుల లోతులో కాంక్రీట్ నిర్మాణాలు, బిత్తరపోతున్న కార్పొరేషన్ అధికారులు. విశాఖ తీరాన్ని దర్జాగా కబ్జా చేసి భారీ బీచ్ రిసార్ట్ ను నిర్మించాలనుకున్న విజయసాయిరెడ్డి నిర్వాకం సాక్ష్యాలతో సహా వెలుగులోకి వస్తోంది. తన కుమార్తె నేహారెడ్డి పేరుతో ఓ హోటల్ కట్టాలని ఆయన డిసైడ్ అయ్యారు. వైసీపీ హయాంలో ఓ మంచి రోజు చూసుకుని బీచ్ ను కబ్జా చేశారు. ఎప్పుడు వేశారో తెలియదు కానీ బీచ్ లో గోడలు కట్టేందుకు 8 నుంచి 10 అడుగుల లోతున కాంక్రీట్ గోడలు కట్టేశారు. హైకోర్టు ఆదేశాలతో వాటిని పెకిలిస్తున్న అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంత లోతుగా ఎప్పుడు తవ్వి కాంక్రీట్ పోశారో వారికే అర్థం కాలేదంటే విజయసాయిరెడ్డి ఎంత గుట్టుగా వ్యవహారం సాగించారో గ్రహించవచ్చు. ఇక్కడ ఇచ్చారండి దానికి సంబంధించిన ఫోటో. విశాఖ తీరంలో అయితే కనుక విశాఖ బీచ్ లో తవ్వే కొద్ది విజయసాయిరెడ్డి ఘోరాలే కనిపిస్తున్నాయి. కుమార్తె పేరుతో అయితే కనుక భారీ రిసార్ట్ నిర్మాణం చేపట్టడానికి అయితే కనుక ప్రయత్నం చేశారు. 10 అడుగుల లోతులో బీచ్ లో 10 అడుగుల లోతులో అయితే కనుక కాంక్రీట్ నిర్మాణాలు చేపట్టారు అని చెప్పేసి ఇచ్చారు. దానికి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చారు. దీన్ని చూసి కార్పొరేషన్ అధికారులు బిత్తరపోతున్నారు. అసలు హైకోర్టు ఆదేశాల మేరకు వాటిని పెకిలిస్తున్న కొద్దీ అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంత లోతుగా ఎప్పుడు తవ్వి కాంక్రీట్ పోసారో వారికే అర్థం కాలేదు అంటే కనుక మరి విజయసాయిరెడ్డి గారు మరి ఎంత గుట్టుగా ఈ వ్యవహారం సాగించారో ఆయనకే తెలియాలి. మరి ఏదేమైనా కూడా మొత్తానికి ఏదైతే వైసీపీ హయాంలో తీరం కబ్జా చేయాలనుకున్నారో విజయసాయిరెడ్డి, అదైతే కనుక హైకోర్టు ఆదేశాల మేరకు అక్కడ విజయసాయిరెడ్డి వాళ్ళ కూతురు పేరు మీద ఏదైతే రిసార్ట్ నిర్మించాలనుకున్నారో దానిపైన అయితే కనుక చర్యలు తీసుకొని ఆ గోడల్ని హైకోర్టు ఆదేశంతో అయితే కనుక దానిపైన చర్యలు తీసుకొని అధికారులు ఆ గోడల్ని పెకలిస్తున్నారు కూడా. సొమ్ము సౌత్ది, సోకు నార్త్ది. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాలకి రాజకీయం కాదు, అది ప్రజల హక్కు కోసం చేసే పోరాటం. పిసిసి చీఫ్ షర్మిల. సో కాంగ్రెస్ పిసిసి చీఫ్ షర్మిల గారు అయితే కనుక డీలిమిటేషన్ పైన స్పందించారు. ఆవిడ ఒకటే చెప్తున్నారు, సొమ్మేమో సౌత్ది, సోకేమో నార్త్ది. ఇక్కడి నుంచి ఎక్కువ పన్నుల రూపంలో ఎక్కువ కేంద్రానికి కడుతున్నది దక్షిణాది రాష్ట్రాలు, కానీ కేంద్రం నుంచి అంత మొత్తంలో అయితే కనుక రాష్ట్రాలకి రావట్లేదు, దక్షిణాది రాష్ట్రాలకు. అదే ఉత్తరాది రాష్ట్రాలకు అయితే కనుక ఎక్కువ వెళ్తోంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అన్నారు. సో ఈ నేపథ్యంలోనే షర్మిల కూడా ఈ వ్యాఖ్యలు, అంటే సొమ్ము సౌత్ది, సోకు నార్త్ది అని చెప్పుండొచ్చు. డీలిమిటేషన్ పైన దక్షిణాది రాష్ట్రాలది రాజకీయం కాదు, అంటే కొంతమంది రాజకీయం చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో ఇది రాజకీయం కాదు, దక్షిణాది రాష్ట్రాలు చేస్తున్నది, అది ప్రజల హక్కుల కోసం చేస్తున్న పోరాటం అని చెప్పేసి షర్మిల అయితే చెప్పడం జరిగింది.